శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహితలో బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించుట. అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అణచాలన్న కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యము నుండి భైరవుడనే మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, నేనెవడను? అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణము సంస్కారం చేసి ఆయుష్షు, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు. ఓ పూర్ణపురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహారనామం ఉంచాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్తకుడిని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ, విమర్శలు, శివశక్తులు, భైరవి, భైరవులు అవిభాజ్యాలుగా ఉన్న తత్వం నీది. వత్స, ఈ బ్రహ్మలోకాలకు ఆదిదైవము కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మగారు అలంకారములోడ, జుట్టు ముడివీడ, ఉత్తిరీయ పూజాడ మరచి చండమారుతానికి చలించి లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మములపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడై బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడని శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజనుడైన ఆ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహపాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుణ్ణి వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరి అసత్యము పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకములో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండా పోగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి వరద, నువ్వు మహావిభూతుడవు. నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువుగన్ను ధనస్సుగా కలవాడు, మంగళప్రదాయకుడు అవు నీకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు. ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండారుడైనను నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్నిస్తున్నాను. అగ్నోష్టమము, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానము. అంగములన్నీ ఉన్నా, దక్షిణలెన్ని ఇచ్చినా నువ్వు లేని యజ్ఞము నిష్ఫలము. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూటసాక్ష్యము చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓసి దుష్టకేతకన, నువ్వు కూటసాక్ష్యము చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానము లేకుండగాక అని శపించగా దేవతలు పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాథ, నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైనంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసిగాని తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నేను దర్శించాను. ఇక నాకు అనృత దోషం ఎక్కడ అని సభా మధ్యమందు స్తుతించగా శివుడిలా అన్నాడు. ఓ కేతకి, ఈశ్వరుడైన నేపలికినది విధివాక్యము కావున నిన్ను నేను ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడు ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసనం లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు.
ఛత్ర రూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహము స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. తర్వాత శివరాత్రి అరుణాచలము విందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.